హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ రెడీ అయిపోయానండి, కొంచెం తలదూకోలేదు అంతే. సో ఈరోజు వచ్చేసి నాగుల చవితి అండి. సో మనకి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం వచ్చింది కండి ఈసారి నాగుల చవితి అనేది. సో మీలో ఎంతమంది నాగుల చవితి చేసుకున్నారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాగుల చవితికి వచ్చేసి మేమైతే పుట్ట దగ్గరికి లేదంటే నాగులకలా పాలు పోసేస్తామండి. సో పాలు పోసేసి అక్కడే కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్ దేవుని దర్శించుకొని వచ్చేస్తామండి. సో ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోయానండి. సో అండ్ టెంపుల్కి ఏమేం కావాలో అన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇది నేను వీడియో తీస్తున్నప్పుడు మా హస్బెండ్ ఇంకా రాలేదండి. సో నేను ఆన్ ది వే అని చెప్పారు మా హస్బెండ్ ఫోన్ చేసి. సో ఆయన వచ్చేలోపు మేము రెడీ అయిపోతే బాగుంటుంది కదా, అంటే రాగానే ఆయన ఫ్రెష్ అయినాక వెళ్దాంలే అన్నట్టుగా. సో ఇక్కడ మా బాబు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడండి. చూడండి, కెమెరాకి అడ్డంగా ఏదో బాక్స్ పట్టుకున్నాడు. అదంతా పట్టేసుకొని మొత్తం కెమెరాకి అడ్డంగా పెడతా ఉన్నాడు. నన్ను చూపించు అంటా అన్నాడు. సో అప్పటికే మా బాబు లేసాడండి, జస్ట్ లేసాడు. సో కొంచెం అట్లా ఫ్రెష్ చేసి ఆయన ఫేస్ వాష్ అలా స్నానం అన్న చేయించి వెళ్దామని నేను అనుకుంటా ఉన్నాను. సో ఇక్కడ టెంపుల్కి అని చెప్పి ఫ్లవర్స్ చూపిస్తూ ఉన్నాను చూడండి. 2 టైప్స్ తీసుకున్నాను. ఎల్లో కలర్ చామంతి ఒకటి అండ్ రెడ్ కలర్ రోజెస్ తీసుకున్నాను. సో ఇవి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి కదా, సో ఇవి తీసుకుంటా ఉన్నానండి. అండ్ చెప్పాను కదండి మనకి మొదటి శ్రావణ శుక్రవారం రోజే మనకి నాగుల చవితి పడిందని. సో శుక్రవారం కాబట్టి నేను లక్ష్మీదేవి అమ్మవారికి దీపం పెట్టేశానండి. సో మనలో చాలామంది ప్రతి శుక్రవారం దీపం పెడతాం కదా. సో ఇక్కడ మా చిన్న క్యూట్ పూజా రూమ్ని చూపిస్తున్నాను. చాలా బాగుంది, అంటే చిన్నగా ఉన్నా కూడా మనకి కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవడానికి ప్లేస్ ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి క్యాన్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో పాల కోసమని స్టార్ట్ అయ్యానండి నేను. సో ఏంటంటే నాగుల చవితి కాబట్టి ఖచ్చితంగా పుట్టలో లేదంటే నాగులకి అంటే మనకి ఎలా అవైలబుల్ ఉంటే అలాగా మనం పాలు పోస్తాం కదా. సో ఇక్కడ వచ్చేసి మేము పాలు తీసుకురావడానికి వెళ్తా ఉన్నాము. సో అప్పటికే మా హస్బెండ్ వచ్చేసారండి. మేము వెళ్ళే కంటే కొంచెం ముందే వచ్చేసారు. సో ఎట్లా ఆయన వచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి స్నానం చేయడానికి టైం పడుతుంది కదా. సో ఈలోపు మేము ఎలాగే రెడీ అయ్యాం కాబట్టి ఇంకా మేము వెళ్ళి పాలు తీసుకుని వద్దామని చెప్పి నాతో ఒక పెద్ద సపోర్టర్ని తీసుకెళ్తా ఉన్నానండి. నాకేం భయం అవ్వకుండా సెక్యూరిటీగా. ఎవరంటే మా బాబునే అండి. సో మేమిద్దరం వెళ్తూ ఉన్నాము. అంటే ఒక్కడే ఉంటే ఇంట్లో ఊరికే బోర్గా ఫీల్ అవుతాడు కదా, కొంచెం అలా సాయంత్రం కాబట్టి బయటకి తీసుకెళ్దామని నేను వెళ్తూ ఉన్నాను. సో మాకు చాలా దగ్గరే అండి, అంటే మేమున్న దగ్గరే కొంచెం ఇంట్లోనే డైరీ లాగా వాళ్ళే ఫామ్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే కెమెరా షేక్ అవుతుంది, ఎందుకంటే ఒకే ఫోన్తో ఒకే చేతిలో ఫోను అండ్ చిన్న పాల క్యాన్ పట్టుకున్నాను కదండి, అది తీసుకున్నాను. అండ్ ఇంకో చేతితో మా బాబుని నడిపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, రోడ్డు సరిగ్గా లేదు కదండి. సో మళ్ళీ కింద పడిపోతాడేమో అని చెప్పి ఒక చేత పట్టుకున్నాను, అందుకే కెమెరా షేక్ అవుతుంది. సో ఇక్కడ చెప్పాను కదండి, మాకు దగ్గరే డైరీ ఉంటుందని. వాళ్ళ ఇంట్లోనే డైరీ లాగా ఫామ్ చేశారు. సో మనకి ఫ్రెష్ పాలు దొరుకుతాయండి అక్కడ. అంటే పొద్దున సాయంత్రం పోస్తారండి. మార్నింగ్ వచ్చేసి 6 to 8, ఈవినింగ్ కూడా 6 to 8 లోపే దొరుకుతాయండి. సో ఆ లోపు వెళ్తే మనకి ఫ్రెష్ పాలు దొరుకుతాయి. సో ఇందాక మేము వస్తున్నప్పుడు ఒక బాబుని చూపించాను కదా, సైకిల్ మీద వెళ్తా ఉన్నాడు. సో అలా పోసే వాళ్ళంటే పెద్ద పెద్ద క్యాన్లలో తీసుకొస్తూ ఉంటారు. సో వాళ్ళు పోసేటప్పుడు వెళ్తే మనకి అట్లా పోయేగానే మనకు కూడా అవే ఫ్రెష్ పాలు పోస్తారండి. సో ఇక్కడ వచ్చామండి, ఇదేనండి వాళ్ళు ఇంట్లోనే చిన్న డైరీ లాగా పెట్టుకున్నారని చెప్పాను కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద క్యాన్లలో వచ్చి తీసుకోవచ్చండి మనము. అంటే వచ్చే వాళ్ళందరికీ ఇక్కడ పోసేసి వెళ్తూ ఉంటారు. సో మనం వస్తే మనం కూడా ఫ్రెష్ పాలు తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మేము లీటర్ పాలు తీసుకున్నామండి, లీటర్ పైన తీసుకున్నాము, అంటే 50 రూపీస్కి తీసుకున్నామండి. ఇక్కడ వచ్చేసి మాకైతే ప్రజెంట్ లీటర్ పాలు వచ్చేసి 46 రూపీస్ ఉందండి. అంటే ఫ్రెష్ పాలు కొంచెం ఎక్కువైనా, అంటే ఫ్రెష్ పాలు కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా మనకి ఫ్రెష్ కదండి, అప్పుడే పిండిన పాలు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళేమి స్టాక్ చేయరండి. ఒకవేళ ఎక్కువ బల్క్గా మిల్క్ ఉన్నాయంటే వేరే దగ్గరికి పంపిస్తారు తప్ప వీళ్ళైతే ఏం స్టోర్ చేయరు. సో కాబట్టి మనకి అన్ని ఫ్రెష్ పాలు దొరుకుతాయండి. సో ఊరికి ఆ పాల ప్యాకెట్ బయట కొనే పౌడర్ వాటికంటే ఇది చాలా బెటర్ కదా. సో ఇక్కడ పాలు తీసుకున్నామండి. సో రిటర్న్ వెళ్తూ ఉన్నాము నేను మా బాబు. సో ఇక్కడ వెళ్ళేటప్పుడు మా బాబు చెయ్యేం పట్టుకోద్దమ్మా నేనే నడుస్తానని చెప్పి ముందే నడుస్తూ ఉన్నాడు చూడండి. సో ఇంటికి వచ్చేసామండి మేము.
సో మీకు ప్యాకెట్ పాలు ఇష్టం అంటే కొందరికి ప్యాకెట్ పాలు అయినా కానీ అవే ఎక్కువ ఇష్టం ఉంటుందండి. మాకైతే ఇవే అలవాటు అయిపోయాయండి. బయట దొరికి డైరీ పాలునే చాలా బాగుంటాయి కదా. సో ఈ పాలునే మా బాబుకి కూడా తాగిస్తామండి. అండ్ పెరుగు తోడేసుకోవడానికి కూడా మేము ఈ పాలే యూస్ చేస్తామండి. చాలా బాగుంటాయి. అంటే ఎప్పుడు కూడా అప్పుడప్పుడే కాబట్టి మనకు ఫ్రెష్ పాలు దొరుకుతాయండి. సో ఇక్కడ ఇంటికి వచ్చేసామండి. సో ఇంటికి వచ్చేసి చూస్తే మా హస్బెండ్ ఆల్రెడీ రెడీ అవుతా ఉన్నారు, స్నానం చేసేసారు. సో పైనకు వచ్చేసామండి. సో నేను ఇంకా నెక్స్ట్ పాలు తీసుకొచ్చేసాను కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అన్నట్టుగా అవన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసి బనానాస్ తీసుకుంటున్నానండి. మనం ఏదైనా దేవుడికి అంటే ఎలాంటి అంటుముట్టు లేదంటే బనానాసే కదండి ఫ్రూట్స్లో, అంటే వితౌట్ సీడ్ వస్తాయి కాబట్టి మనకి బనానాస్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదండి పాలు, సో ఆ పాలే అండి. అవి ఒక బాటిల్లో పోసేసుకున్నాను, అంటే మనకి పోయడానికి ఈజీగా ఉంటుంది కదా నాగులకి అలా అని. సో నెక్స్ట్ బాటిల్ వచ్చేసి ఆయిల్ బాటిల్ అండి, ఎందుకంటే అక్కడ మనం దీపం పెడతాం కదండి. సో దానికోసమని అగరబత్తులు, ఒక చిన్న మ్యాచ్ బాక్స్, అండ్ నెక్స్ట్ పసుపు కుంకుమ అండ్ ఫ్లవర్స్ ఫస్టే చూపించాను కదండి. సో ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నాను. అండ్ లోపల ఆల్రెడీ ఫస్టే నేను దీపాలు పెట్టేశానండి. సో అది చూపించలేదు. ఇక్కడ కొంచెం గట్టిగా ఉండే కవరే తీసేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ కొబ్బరికాయ ఇలా తీసుకుంటాం కదా. సో అది కొంచెం వెయిట్ ఉంటుంది కదా. చిన్న కవర్ అయితే మళ్ళీ కవర్ చినిగిపోవడం, అన్నీ బయటికి రావడం అలా ఎందుకులే అని నేనే కొంచెం గట్టిగా ఉండే కవర్ తీసేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చేసామండి నాగుల దగ్గరికి. ఆల్రెడీ రావడం జరిగింది, పూజ కూడా చేసేసానండి. అంటే ప్రదక్షిణలు చేసి పాలు పోసేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను, దీపం కూడా పెట్టేశాను. సో ఇక్కడ అంతా అయిపోయినాక మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ ఇక్కడ చూడండి, చెప్పాను కదండి స్టార్టింగ్లోనే మనకి మొదటి శ్రావణ శుక్రవారం రోజే ఇక్కడ నాగుల చవితి వచ్చిందని. సో ఇక్కడ అమ్మవారి దగ్గర చాలామంది కీర్తనలు పాడుతూ ఉన్నారండి, దేవుడికి సంబంధించిన సాంగ్స్ పాడుతూ ఉన్నారు. సో అక్కడ ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇది వచ్చేసి శివుడి టెంపుల్ అండి. సో దీని పక్కనే ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ శివుడి టెంపుల్లో దర్శనం చేయించుకున్నామండి. సో లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాను. సో అదంతా ఏం చూపించలేదు. అండ్ ఇక్కడ బయట నుంచి మనకు టెంపుల్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను చూడండి. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంటుందండి, అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ అందులోటి మనకి సాయంత్రం కాబట్టి ఎక్కువ జనాలు వస్తూ ఉంటారు. ప్లస్ ఎంత బాగుంటుంది, అందరికి ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు కదా సాయంత్రం టెంపుల్స్ అని. సో బయటకు వచ్చేసరికి కొంచెం ముందుకెళ్ళేసరికి మాకు రైట్ సైడ్ నాగులన్నీ కనిపించాయండి. సో అక్కడ కొన్ని పాలు పోసేసాక ఇంకొన్ని ఉన్నాయండి, హాఫ్ బాటిల్ ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చేసి కూడా మొత్తం పాలు పోసేసాము. అండ్ దీని పక్కనే ఇంకొక టెంపుల్ ఉంటుంది అని చెప్పాను కదండి, అంటే శివుడి టెంపుల్ పక్కనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. సో ఆ టెంపుల్ దగ్గర కూడా వచ్చి స్వామివారి దర్శనం తీసుకుందామని చెప్పి వచ్చామండి. సో ఇక్కడికి వచ్చేసరికి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం కాబట్టి ఇక్కడ అమ్మవారిని బాగా అలంకరించారండి. అమ్మవారిని బాగా అలంకరించి ఉయ్యాల్లో కూర్చోబెట్టి పక్కన 2 సైడ్స్ కూడా ఏనుగుల్ని అలా పెట్టారండి. చాలా బాగుంది. అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరణ చేశారండి. సో ఇక్కడ మేము వచ్చేసరికి ఆల్రెడీ పూజ కొంచెం ఇంకా స్టార్ట్ అవుతూ ఉందండి. సో మేము కరెక్ట్ టైంకే వచ్చాము. సో ఇక్కడ మేము వచ్చేసరికి కొంచెం పాటలు పాడుతూ ఉన్నారండి, అమ్మవారికి సంబంధించిన పాటలు పాడుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మంగళహారతి ఇస్తారు కదండి అమ్మవారికి. మంగళహారతి ఇచ్చేటప్పుడు కూడా మేము ఉండేది కర్ణాటకలో కదండి. సో దానికోసమని ఇక్కడ పాటలు కూడా కన్నడలోనే పాడారు. ఒక్క లాస్ట్ సాంగ్ వచ్చేసి తెలుగులో పాడారండి. సో ఇక్కడ పంతులు గారు అమ్మవారికి మంగళహారతి ఇస్తూ ఉన్నారండి. సో ఇక్కడ అందరు లేచి నిల్చుంటూ ఉన్నారు. సో మంగళహారతి అయిపోయినాక మనందరికీ దర్శనం చేసుకోవడానికి మనకి తీసుకొస్తారు కదండి హారతిని. సో ఇక్కడ హారతి ఇస్తూ ఉన్నారు చూడండి, పూజారి గారు మంచిగా హారతి ఇస్తూ ఉన్నారు. సో చూడడానికి చాలా ప్రశాంతంగా ఉండిందండి. మనకి ఎప్పుడైనా చూడండి కొంచెం మనసు బాగాలేకపోయినా ఏదైనా సాయంత్రం మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళి అక్కడ 2 మినిట్స్ స్పెండ్ చేసినా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఆ రోజు మేము ఒక ½ అవర్ పైనే ఉన్నామండి. ఆ టెంపుల్లో ఒక 20 మినిట్స్, ఈ టెంపుల్లో ఒక 10 to 15 మినిట్స్ అలా ఉండుంటాము. సో ఇక్కడ హారతి అంత అయిపోయినాక చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా హారతి ఇస్తున్నారో స్వామివారు అమ్మవారికి పంతులు గారు. సో హారతి అయిపోయినాక మనకి బయటికి తీసుకొస్తారు కదండి మనం దర్శనం చేసుకోవడానికి హారతిని. సో ఇక్కడ మేము అదే చేస్తూ ఉన్నాము.
సో హారతి తీసుకొస్తా ఉన్నారండి ఇంకొక పంతులు గారు. సో ఇక్కడ అందరం తీసుకుంటా ఉన్నాం. మనం ఇక్కడ దక్షిణ వేసి మనకు తోచినంత నెక్స్ట్ హారతి తీసుకుంటాం కదా. సో హారతి తీసుకున్న తర్వాత మాకు ప్రసాదం కూడా పెట్టారండి. సో ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే మాకు పంచామృతం పెట్టారండి, అంటే బయటికి తీసుకొచ్చారు పంచామృతం అనేది. సో నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పంచామృతం పెట్టారండి. దాని తర్వాత ఇంకొక స్వామివారు వచ్చి మాకు తులసి నీళ్ళు ఉంటాయి కదండి లోపల మనకి ఇస్తారు కదా ప్రసాదంగా, అవి కూడా ఇచ్చారండి. సో దాని తర్వాత లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని లోపలనే మనకి ఇక్కడ చూపించిన ప్రసాదం కూడా ఇచ్చారు చూడండి. ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ గుగ్గిళ్ళు ఇచ్చారండి. సో అవి తినేసి బయటకు వచ్చి కొంతసేపు కూర్చున్నామండి. సో పూజ అయిపోయినాక ఇంటికి వచ్చేసాము. అప్పటికే 9 అయిందండి. మేము ఇంకేం తినలేదు. ఇంటికి వచ్చేసి దీని తర్వాత ఇంకా నేను చపాతీ చేసేసానండి. చపాతీ అండ్ మధ్యాహ్నం చేసిన కర్రీ ఉండిద్ది. సో ఆ రెండు కాంబినేషన్లో మేము తినేసామండి. అండ్ ఇక్కడ చూడండి మా బాబు ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే డాడీతో కూడా బాయ్ చెప్పించు అమ్మా అని అంటా ఉన్నాడు. సో నువ్వైతే బాయ్ చెప్పమ్మా అంటే బాయ్ చెప్పాడు. నెక్స్ట్ డాడీతో చెప్పు అంటున్నాడు చూడండి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత చపాతీ చేశానని చెప్పాను కదండి. సో చపాతీ చేసేసి దాంతోపాటు అనపకాయ కర్రీ ఉంటుంది కండి, విత్తనాలతో చేస్తాం కదా, చాలా బాగుంటుంది. సో దాంతో తినేసామండి. సో దాంతో తినేసిన తర్వాత మాకు అప్పటికే 10 అయిపోయిందండి. తినేసేసరికి చాలా లేట్ అయింది. సో దాని తర్వాత పడుకున్నామండి. అంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.